హలో గాయస్, మనకి గౌతమ్ గంభీర్ టీమిండియా హెడ్ కోచ్గా ఎప్పుడైతే అయ్యాడో సో అప్పటి నుంచి కూడా చాలామంది ఎక్స్ క్రికెటర్స్, దాని తర్వాత కామెంటరీ బాక్స్లో ఉండే కామెంటేటర్స్ సైతం కూడా చాలామంది మరి గౌతమ్ గంభీర్ని ఉద్దేశించి కొంచెం నెగిటివ్ కామెంట్స్ కూడా చేయడం జరిగింది. అయితే మరి ఇన్ని రోజుల వరకు మరి సహించాడు, దాని తర్వాత ఇప్పుడు రియాక్ట్ అయ్యాడు. సో మరి ఇక్కడ గౌతమ్ గంభీర్ అంటుంది ఏంటంటే, ఓకే నేను హెడ్ కోచ్గా అయ్యాను కదా, సో హెడ్ కోచ్ అయ్యే ముందే నాకు తెలుసు నా మీద ఎన్నో కాంట్రవర్సీస్ వస్తాయి, దాని తర్వాత వాటిని ఎదుర్కోవాలని చెప్పేసి నాకు ముందుగానే తెలుసు. సో మీరు ఇప్పుడు కామెంట్ చేస్తున్నారని చెప్పేసి నేను ఎమోషనల్గా తీసుకునేది ఉండదు. కానీ ఒకటైతే మీరు గుర్తుపెట్టుకోవాలి, సో మరి మీరు ఏదో ఎప్పటి నుంచో మరి 20-25 ఇయర్స్ నుంచి అదే కామెంటరీ బాక్స్లో, అదే ఏసీ కామెంటరీ బాక్స్లో మీరు ఉంటూ సో మరి ఏదో మీకు నోటుకు వచ్చింది వాగుతూ ఉన్నారు కదా. సో ఒకటైతే గుర్తుపెట్టుకోండి, ఇక్కడ టీమిండియా అనేది మీ జాగీర్ కాదు. సో ఇది 140 కోట్ల మంది ప్రజలు ఎవరైతే ఉన్నారో సో వాళ్ళందరికీ సంబంధించింది. సో ఇది మీ జాగీరు అన్నట్టయితే మీరు ప్రవర్తించాల్సిన అవసరం లేదు. సో దాని తర్వాత ఇంకోటి, సో నేను ఎప్పుడైనా ఒకటే నమ్ముతాను, సో నేను ఇక్కడ ఇండియన్ టీంకి హెడ్ కోచ్గా మారాను అంటే నా ధ్యేయం ఒకటే, అదేంటంటే ఇండియా టీంని నెంబర్ 1గా నిలబెట్టాలి, దాని తర్వాత విజయ పరంపరలో కొనసాగిస్తూ ఉండాలి. సో ఈ రెండు మాత్రమే నా ఎదురుగా ఉంటాయి. సో దాని తర్వాత మీరేదో అన్నారని చెప్పేసి ఇంకేదో వాగారని చెప్పేసి వీటి ఏటిని కూడా నేను పట్టించుకోను. సో దాని తర్వాత ఇంకో స్టేట్మెంట్ ఇచ్చాడు, అదేంటంటే నేను ఈ ఇండియన్ క్రికెట్ టీం నుంచి నేను అమౌంట్ తీసుకుంటున్నా కదా, సో ఆ అమౌంట్ ఏదైతే నా దగ్గరకు వచ్చిందో సో దాన్ని దాని నుంచి ట్యాక్స్ కట్టేది ఉండేది కదా, సో మరి ఆ ట్యాక్స్ని నేను ఈ ఇండియాలోనే కడతాను, అంతేగాని మీలాగా ఎన్ఆర్ఐ లాగా మారి దాని తర్వాత ఏదో ట్యాక్స్ ఎగ్గొట్టే టైప్ అయితే నేను కాదు. సో ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి అని చెప్పేసి కూడా సో ఒక గట్టి స్ట్రాంగ్ వార్నింగ్ అయితే ఇచ్చాడనమాట. సో ఏదేమైనా సరే మరి గంభీర్ చేసిన ఈ వ్యాఖ్యలను బట్టి మరి మీరేమనుకుంటున్నారు అనేది కింద కామెంట్ చేయండి.